నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయను. ఈరోజు తారీఖు చూసుకుందాం. 18వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మనకి బుధవారం వచ్చేసి 6,000 బస్తాలు అయితే మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా రైతులందరికీ గమనికండి, ఈ 18, 19, 20, 21 తారీఖుల వరకు వర్ష సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాయలసీమ, అలాగే కోస్తాంధ్ర, అలాగే తెలంగాణ, అంటే ఆంధ్ర తెలంగాణ వైడు మనకు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే ఎక్కడైనా కానీ చెట్ల కింద కానీ మీరు వేసుకున్న కల్లాల కాడ కానీ మీరు దయచేసి పట్టలు కప్పి మీరు ఇంటి దగ్గర ఉండండి. ఎందుకంటే పిడుగులు పడే అవకాశం అయితే ఉంది. మనకు ఎక్కువగా భారీ వర్ష సూచన ఎక్కువగా ఉందన్నమాట. ఈ ఉగాది ఎక్కువగా ఉంది కాబట్టి ఉగాది, రంజాన్ ఈ ముహూర్తాల వల్ల వర్షాలు అయితే ఎక్కువగా పడే అవకాశం ఉందన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. రేపు అందరికీ మంచి పంట పండిన వారికి రేట్ అయితే మంచిగా వచ్చిందని కోరుకుంటున్నాను. ఈ ధరలు అయితే స్థిరంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మున్ముందుకు మంచి ధరలు లభించాలని కోరుకుంటున్నాను అర్జున్ బ్లాగ్స్ తరఫున. ఇక విషయానికి తగిన మనం మాట్లాడుకున్నట్లయితే డబ్బీ కాయలు చూసుకున్నట్లయితే క్వాలిటీ ఉన్నవి, మంచి క్వాలిటీ 55,000, డీలక్స్ క్వాలిటీలు 7 ఒక చోట 56,500. అంతకుమించి అయితే ఎక్కడ కనిపించలేదు మార్కెట్లో రేట్స్ బట్టి. డబ్బీ అయితే స్టడీగానే నడిచింది. మంచి క్వాలిటీలు కావాలా, మంచి క్వాలిటీలు కాకుండా మనకు బిలో క్వాలిటీ ఉంటే 35 నుంచి 42,000 మీడియాలు అనుకోండి. ఫస్ట్ కటింగే మీడియాలు 42 నుంచి 45,000 టాపులు అండి. బెస్ట్ క్వాలిటీ అండి. అలా కడ్డీ 52,000 టాపులు అయినాయండి. మంచి క్వాలిటీ ఉంటే 53,000 వేస్తున్నారు. మనకు సొక్కం కడ్డీ ఎండల్లా రుద్రాక్ష కలర్ ఉంటే 55,000 వరకు కూడా నడుస్తుంది. బెస్ట్ క్వాలిటీ ఎండల్లా డీలక్స్ అంటే మనం చూసుకోవచ్చు, అట్లుంటేనే 50 నుంచి 52 అట్లా టాప్లు వేస్తున్నారు కడ్డీ కాయలకి. ఇక డబల్ డీ వచ్చిందండి. డబల్ డీ 46,000 లావు రకాల్లో డబల్ డీ అంటే ఈ మనకు డబ్బీ సెగ్మెంట్ అనమాట. ఇక డీలక్స్ క్వాలిటీలు బట్టి మనకు రేట్స్ అనేటివి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయ్యి మీకు చెప్పడం జరిగిందనమాట. ఇక 2043 డీలక్స్ క్వాలిటీ 35,000 అండి. 7 ఒక చాట 35,300 టాప్ అయింది. అంతకుమించి అయితే పోలేదన్నమాట. అలాగే సర్పన్ 102 35 నుంచి 42,000 వరకు బెస్ట్ క్వాలిటీలు. బిలో క్వాలిటీలు వచ్చేసి 30, సెకండ్స్ వచ్చేసి 25,000. 2043 సెకండ్స్ 24, 25 టాప్ అండ్ టాప్. 30 మీడియాలు అనుకోండి మంచి క్వాలిటీలు. వర్షం అయితే హుబ్లీలో కూడా నైట్ అయితే భారీ వర్షమే కురిసింది అని చెప్పుకోవాలి. భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అక్కడికి కూడా మనం రీచ్ అవ్వడం జరిగింది. రేపు మార్కెట్ కూడా హుబ్లీ మార్కెట్ చూపిస్తాను పండుగ పురస్కరించుకున్న తర్వాత. ఇక మనకు వచ్చేసి 6-6 వచ్చేసింది 31,500 టాప్ అయింది. ఎలైట్ 466 30,000. ఇవి సెగ్మెంట్లు అనమాట. ఇక డబ్బీ సెకండ్స్ వచ్చేసి 30 నుంచి 35,000 టాప్లు అండి. బెస్ట్ క్వాలిటీలు 30 నుంచి 35. డీలక్స్ వచ్చేసి దీంట్లో 35 నుంచి 40. అంటే సెకండ్లోనే పర్లేదు క్వాలిటీ అనుకుంటే అదే మనకు డీలక్స్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో డబుల్ డీలక్స్ అనుకోవచ్చు. కాయలు చిన్నగా పెద్దగా ఉన్నా కూడా 40,000 టాప్లు అండి. బెస్ట్ క్వాలిటీ అండి అలా. అలాగే కడ్డీ కూడా సెకండ్స్ 35 టాప్లు. డబుల్ డీ వచ్చేసి 32, 34 టాప్లు. మనకు 2043 కొన్ని రకాలు 15, 16 కూడా నడిచినాయి. దీంట్లో వచ్చేసి క్వాలిటీ బట్టి రేట్స్ సెకండ్స్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఇక్కడ సర్పన్ 102 సెకండ్స్ 20 నుంచి 25 చాలా వెళ్ళాయి అనమాట. 5531 ఈరోజు 22,000 టాప్ అండి. బెస్ట్ క్వాలిటీ అండి అలా. డీలక్స్ అయితేనే ఈ రేట్స్. లేదనుకుంటే మొన్నటి మాదిరిగా సరుకులు అయితే నానుపోలేవు. ఇక్కడ కూడా మార్కెట్లో కూడా తార్పాలిన్ లేశారు. అయినా కూడా ఏడో ఒక చోట మామూలే ఆగమ గోచరంగా ఉంది. అంటే మనము తార్పాలిన్ కప్పుకొని రండి మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు. ఆత్రం పడొద్దండి. మనకు రేపు అయితే సెలవు ఉంటుంది. మర్నాడు ఏమన్నా నడుస్తుందంటే రేపు మీకు ఒక వీడియో రూపంలో అందిస్తాను. అంటే మీరు మార్కెట్ నడిచిద్దా లేదా అనేది రేపు సాయంత్రం అయితే తెలుస్తుంది అనమాట. అంతవరకు మీటింగ్ వేసేంతవరకు ఏం తెలియదు. రేపు అయితే తీసుకురావద్దండి బ్యాడింగ్ మార్కెట్కి. వర్షాలు పడుతున్నాయి. మీరు పండుగ పురస్కరించుకున్న తర్వాత మీరు రండి. ఇక తెల్లగాయలు అయితే గిన ఈరోజు మనకు మాట్లాడుకుందాం. అంత లోపల మనకు ఏసీ కడ్డీ డబ్బీ వచ్చేసి 28 నుంచి 32,000 టాపులు అండి. 2043 ఏసీవి 24,000 టాపులు. బెస్ట్ క్వాలిటీ అండి అలా. డీలక్స్ ఉంటేనే ఈ రేట్స్. సర్పన్ 102 ఏసీ 25, 26 నడుస్తుంది. 5531 14,000 టాపులు అండి ఏసీవి. అలాగే సూపర్ 10 వచ్చింది 20,000 టాపులు. అలాగే తేజ 16, 17,000 టాపులు. దేవనూరు డీలక్స్ వచ్చింది ఇది 16,000 టాపులు. అంటే ఫస్ట్వి అనమాట. సెకండ్స్ వచ్చేసి 14,000. సీడ్ ఏదైనా తీసుకోండి 12 నుంచి 14,000 సెకండ్స్. క్వాలిటీ ఉంటేనే మనకి 12 నుంచి 16,000 వేస్తున్నారు అనమాట.
ఇక తెల్లకాయలు మచ్చకాయలు డబ్బి మనకు 15,000కి మించి ఎక్కడ కనిపించలేదండి. మచ్చకాయలు బాగున్నా కూడా 15, 16,000 వేస్తున్నారు. కడ్డీగా అంతే, ఏడో ఒక చోట 16, 17,000 కనిపించింది కానీ మిగతా చోట్లనే 10 నుంచి 12,000. పూరా వైట్లు ఉంటే కింద 5, 6,000కి మించి వేయటం లేదు మార్కెట్లో. చాలా తగ్గింది తెల్లగాయల మార్కెట్ కూడా. అలాగే మనకు సూపర్ 10లు, కడ్డీలు, గుంటూరులు ఇవి వచ్చేసి 4 నుంచి 5,000 క్వాలిటీ బట్టి. బిలో క్వాలిటీ ఉంటే 3,000 కూడా వేస్తున్నారు. క్వాలిటీలు ఉండాలి. క్వాలిటీలు ఉంటే మనకు 6,000 వరకు వేస్తున్నారు. 553 కొట్టి 6,000 వరకు వేశారు. మిగతా కార్లన్నిటికీ తక్కువగానే నడిచింది. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా సరుకులు అయితే బాగానే వస్తున్నాయండి. ఎందుకంటే ఈ హుబ్లీ మార్కెట్ 6,000, 7,000 బస్తాలంటే పెద్దదేం కాదు కానీ చేయి వ్యాపారాలు కూడా డౌన్ అయితే కనిపించింది. అంటే మనకు జెండా పాటు మాదిరిగా చేయి వ్యాపారాలు నడిపిస్తారు ఇక్కడ. ఇక్కడ కూడా మనం రైతుల ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ కూడా తక్కువగానే నడిచింది మార్కెట్. కాస్త ఈ విడిది అంటే సోమవారం తక్కువ తీసుకురండి మార్కెట్కి. సోమవారం చాలామంది పెట్టుకొని ఉంటారు. సరుకు ఎక్కువ వచ్చిందంటే డౌన్ చేస్తారు. అందుకే మీరు ఇంటి దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకురండి మార్కెట్కి. మీరు ఎక్కువ తీసుకొస్తే కానీ రేట్లు అయితే డౌన్ పడుతున్నాయి అనమాట. ఇదండి వీడియోకిన రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ పిడుగులు గుడుగులకి చాలా మటుకు భయభ్రాంతులకు గురి కావద్దండి. పట్టాలు ముందునే అంటే వర్షం సాయంత్రం పడేటట్టుంటే మధ్యాహ్నం 3 గంటలకే అట్లా తారపల్లిని కప్పేసుకొని రాళ్ళు పెట్టేసుకోండి. లేకుంటే రాళ్ళు లేని రైతులు మట్టిని పోసుకొని సంచుల్లోకి పూర్తిగా తార్పాలిన్ మీద పెట్టుకున్నట్లయితే ఎక్కడ గాలికి లేకోకుండా ఉంటుంది. మీరు స్టేబుల్గా ఇంట్లో పడుకోవచ్చు. అంతేగాని మనం అప్పుడప్పుడే రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇబ్బంది పడతారు. ముందునే డబుల్ తార్పాలిన్లు అయితే తెచ్చుకొని ఒకరికొకరు రైతులు అడ్జస్ట్ చేసుకోండి. చేసుకోవడం వల్ల రైతులకు చాలా మంచి అయితే జరుగుతుందని అయితే నేనైతే కోరుకున్నా. అందరూ కమ్యూనిటీగా ఉందాం, అందరికీ సహకరిద్దాం. జై జవాన్, జై కిసాన్.